కంప్లీట్గా అవుట్పుట్ అంటే ఫస్ట్ కాపీ రాగానే ప్రశాంత్ వర్మ కామెంట్ ఏంటి అంటే అంటే తను డైరెక్టర్గా తను ఎక్స్పెక్ట్ చేసింది స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ పడే ఆనందం వేరే ఉంటుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మేము ఎట్లా ఉంటుందంటే అవుట్పుట్ ఇచ్చేసిన తర్వాత కూడా మాకు కొన్ని అసంతృప్తి ఉంటుంది. మాకు ఇంకా ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, ఇంకా అది అలా చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను, మన అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను మా మ్యూజిషియన్స్ ఇక్కడ మిక్స్ బాగాలేదు కదా, ఇది కరెక్ట్గా లేదు, ఈ థియేటర్లో క్యాలిబ్రేషన్ కరెక్ట్గా లేదు, ఇట్లా మాట్లాడుకుంటున్నాం. మేము ఎంజాయ్ చేయలేము సార్. వాళ్ళ ఆనందాన్ని చూసి సంబరపడడం తప్పితే మా పనిని మేము చూసుకుని ఎంజాయ్ చేసేది వెరీ ఫస్ట్ సీక్వెన్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఉంటుంది మాకు హై. ఇప్పుడు వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన పవర్ అన్ని మేము వెరీ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడే ఉంటుంది. ఆ తర్వాత మేము చేసేదంతా కూడా దానికి మెరుగులు నెగిషులు పెట్టడమే. ఆ ప్రాసెస్లో దాన్ని ఎంత బ్రైట్గా చేయగలుగుతామా అనే ప్రాసెస్లోనే ఉంటాం తప్పితే దాని మీద మేము ఎక్కువ మమకారం పెంచుకోండి. ఎందుకంటే ఏ క్షణాన్ని డైరెక్టర్ వచ్చేది మార్చేద్దాం అంటారో మాకు తెలియదు. మళ్ళీ ఆయన మార్చామంటే ఇంకొక థీమ్ చేయాల్సిందే మళ్ళీ. సో మేము దేని మీద మమకారం పెట్టుకోము. బాగా నచ్చేస్తే కనుక చెప్తా, సార్ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, థియేటర్లో పేలిపోద్ది అని చెప్తా. అప్పుడు ఒక్కొక్కసారి డిపెండ్స్ ఆన్ సార్. ఈ తరహా సినిమాలకండి ఇది మోర్ డిపెండ్ ఆన్ విజువల్ ఎఫెక్ట్స్ మీద. సో ఆ విజువల్ ఎఫెక్ట్స్కి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని రేంజ్లో ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ తగ్గ రేంజ్లో కూడా విజువల్స్ ఉండాలి. సో ఇవి రెండు సింక్ అవ్వాలి, అల్టిమేట్గా ఆ సబ్జెక్ట్ని హైలైట్ చేయాలి. ఇది నిజంగా బిగ్ టాస్క్ కదా, చాలా పెద్ద టాస్క్ సార్. సో ఎలా ఫిలిమ్స్కి చేసేది వేరు, ఇలాంటి విఎఫ్ఎక్స్ ఉన్న ఫిలిమ్స్కి చేసేది వేరే ఉంటుంది. ఎందుకంటే మాకు నార్మల్ ఫిల్మ్స్ కి పిక్చర్ అంతా ఉంటుంది, వెనకాల గ్రీన్ మ్యాట్లు వేస్తారు, ఓకే ఫైన్. ఎస్పెషల్లీ ఇలాగా హెవీ విఎఫ్ఎక్స్ ఉన్న ఫిల్మ్స్ కి ఏమవుతుందంటే స్కెచెస్ వస్తాయి మాకు. నేను స్కెచెస్ ని కంప్లీట్ గా దాని మీద డిపెండ్ అయ్యి ఊహించుకుంటూ కొట్టాలి. మేము కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని పెట్టుకుని విఎఫ్ఎక్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఎడిట్ మార్ వస్తుంది మా దగ్గరికి, మళ్ళీ దానికి తగ్గట్టు చేసిన విజయమ్స్ అన్ని మళ్ళీ మార్చుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి దగ్గర వచ్చే ఎలివేషన్స్ ఉంటాయి కదా, విభీషణుడి క్యారెక్టర్ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఓపెన్ గా చెప్పేస్తున్నా. విభీషణుడి క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయి ప్రీ క్లైమాక్స్ లో, అది ఎన్నిసార్లు ఎడిట్ చేసామో మాకే తెలుసు. అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు, ఎందుకంటే ఎడిట్ ఎన్నిసార్లు మారి వచ్చినా కూడాను ఆ జర్క్ రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత నాదే. సో ఇప్పుడు మీరు చూస్తే ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్భ కూడా దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చెరగులుగా అంటుంటే దాని ముందు ఎన్ని జరుకులోనే, దాని తర్వాత ఎన్ని జరుకులోనే మాకే తెలుసు. కానీ అది ఎక్కడా కూడా కనబడకుండా జాగ్రత్తగా దాన్ని బారికి కరెక్ట్గా కోసుకొని కొన్ని ఒక్కొక్కసారి మా చేతుల్లో కూడా ఏమి ఉండదు, దాన్ని జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసి ఎక్కడా మిస్టేక్ తెలియకుండా దాన్ని కవర్ చేసి బయటకు పంపించడం అంతా కూడా మా బాధ్యత అది. సో నార్మల్ ఫిలింకి చేసే వర్క్ కంటే ఇది కొంచెం హెవీ టాస్క్ ఇది. ఇంకోటి యాక్చువల్గా లైవ్ మ్యూజిక్లో ఉన్నంత చెవికి ఇంపుతనం అంటారు అది ఎలక్ట్రానిక్ మ్యూజిక్లో అంటే వస్తుంది, కానీ ఆ రేంజ్లో రాదు జనరల్గా మనం. మరి మీరు ఈ ఫిల్మ్కి పర్టికులర్గా లైవ్ కంపోజింగ్ చేశారా, ఎలక్ట్రానిక్ కంపోజింగ్ చేశారా? చేసాం. అయితే నేనేమంటానంటే లైవ్తో మాత్రమే మనం అద్భుతం సృష్టించగలుగుతాం, ఆ క్లీన్ సౌండ్ వస్తుంది, ఎలక్ట్రానిక్ మ్యూజిక్తో రాదు అంటే రాదు అంటలేదు. కంపేర్ చేస్తే ఎప్పుడైనా కూడాను ఒరిజినల్ సార్. ఇప్పుడు చెట్టు నుంచి వచ్చే గాలికి ఫ్యాన్ నుంచి అంటే మనం 100% టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిందే. కరెక్ట్. ఎందుకంటే అది ఫాస్ట్గా ముందుకెళ్ళాలంటే మనకి ఇది కంఫర్ట్గా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ముందుకెళ్ళటం అనేది. బట్ పర్టికులర్ ఈ తరహా సినిమాలకి లైవ్ మ్యూజిక్ అనేది ఎక్కువ ఇన్ఫాక్ట్ ఉంటుందనేది జనరల్గా చెప్పే మాట, కొంచెం మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చెప్పే మాట. ఇందులో నేను హెవీ స్ట్రింగ్ ప్యాటర్న్స్ ఏం వాడలేదు సార్. అంటే దెర్ ఆర్ ఫ్యూ పోర్షన్స్, లైక్ ఇప్పుడు మీకు పవర్స్ వచ్చే సీక్వెన్స్ ఉంది, ఆ పవర్స్ వచ్చే సీక్వెన్స్ దగ్గర వాడాము. ఇంకా ఎక్కడ వాడాము, అండర్ వాటర్ సీక్వెన్స్ దగ్గర వాడాము. అండర్ వాటర్ సీక్వెన్స్ దగ్గర మీకు వాడు వెళ్తూ ఉంటే కనుక అదేంటి అంతటి ప్రాణాంతక గాయంతో అంత, దాని తర్వాత వచ్చే మణి దగ్గరికి వెళ్తూ పవర్స్ వచ్చే సీక్వెన్స్ అంతా కూడా స్ట్రింగ్ ప్యాటర్న్తో ఉంటుంది మొత్తం అంతా. మీకు టైటిల్ పడే హనుమాన్ సీక్వెన్స్ స్ట్రింగ్ ప్యాటర్న్తోనే ఉంటుంది. దేర్ ఆర్ అంటే ఫ్యూ పోర్షన్స్ ఇక్కడ దాని అవసరం ఉంది అనుకున్న చోటంతా వాడుకుంటూనే వెళ్ళాం, అవసరం లేదనుకున్న చోట నార్మల్గానే చేసాం సార్.